అమీర్పేట్ హత్య కేసులో రోజురోజుకు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిన్న పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వారి నుంచి కీలక విషయాలను తెలుసుకున్నారు. పిల్లలు సంక్రాంతికి ఊరుకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో భరించలేనంత దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు చెప్పింది. అమ్మ ఎక్కడా అని తండ్రిని అడిగినప్పుడు మౌనంగా ఉండిపోయినట్లు పోలీసులకు చెప్పింది. అటు గురుమూర్తి ఇంట్లో ఫోరెన్సిక్ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ టీం గుర్తించింది. మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో వారికి దొరికాయి. అయితే ఆ శాంపిల్స్ను పిల్లల డిఎన్ఏతో సరిపోల్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కోర్టులో నేరం నిరూపించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే భార్య హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ఇక విచారణలో గురుమూర్తి పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. గురుమూర్తి తన సమీప బంధువు అయిన ఒక మహిళతో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియటంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించాలని భావించాడు. అదను కోసం చూస్తున్న అతనికి సంక్రాంతి పండుగ ద్వారా అవకాశం కలిసొచ్చింది. దీంతో తన ఇద్దరు పిల్లల్ని పండగ పేరుతో తన సోదరి ఇంటికి పంపించాడు. ఈ నెల 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటికే భార్యను హతమార్చాలనే పన్నాగంతో ఉన్న గురుమూర్తి ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత 6 నెలల క్రితం ఒక ఓటీటీలో చూసిన వెబ్ సిరీస్ను గురుమూర్తి ఫాలో అయ్యాడు. సినిమాలో ఎలా అయితే ఉందో అచ్చు దాన్ని అలానే ఫాలో అయ్యాడు. మృతదేహాన్ని ఎవ్వరికీ అనుమానం రాకుండా బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటిని బకెట్ నీళ్ళలో వేసి హీటర్తో బాగా ఉడకబెట్టాడు. ముక్కలు మెత్తగా అయ్యాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలతో దంచి ముద్దగా చేశాడు. ఈ ఎముకలు మాంసం ముద్దలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం 2 రోజుల వరకు గురుమూర్తి నిద్రపోలేదని తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేశాక ఫినాయిల్ వేసి గదిని మొత్తం శుభ్రం చేశాడు. ఈ నెల 16న సాయంత్రం భార్య కనిపించడం లేదని అత్తామామలకు ఫోన్లో చెప్పి నాటకం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని, దీంతో తను ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారిని నమ్మించాడు. వారి చేతనే పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. కానీ గురుమూర్తి ఒక చిన్న విషయం మాత్రం మర్చిపోయాడు. అవే సీసీ కెమెరాలు. ఎందుకంటే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గురుమూర్తి చెప్పిన విషయం నిజమా కాదా అని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే మాధవి ఇంట్లోకి వెళ్లటం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు పోలీసులకు ఎక్కడా కనిపించలేదు. దీంతో గురుమూర్తి చెబుతోంది అబద్ధమని తెలిసిపోయింది. ఇక అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. కానీ దమ్ముంటే ఆధారాలతో హత్య నేనే చేశానని నిరూపించండి అంటూ పోలీసులకే గురుమూర్తి సవాల్ విసురుతున్నాడు. అయితే ప్రస్తుత టెక్నాలజీ ముందు గురుమూర్తి లాంటి నేరగాళ్ల పప్పులు ఉడకవు. ఎంతటి నేరం చేసినా ఇట్టే దొరికిపోయే టెక్నాలజీ వచ్చేసింది. పైగా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలు ఇంట్లోని నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇతర కీలక ఆధారాలను సేకరించాయి. ఇంట్లో అంగుళం కూడా విడిచిపెట్టకుండా తనిఖీ మొదలుపెట్టాయి. దీనికోసం ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీంతో త్వరలోనే మరికొన్ని విషయాలతో పాటు కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. ఒక వెబ్ సిరీస్ చూసి మనిషి ఇంత క్రూరంగా హత్య చేయటం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఓటీటీలలో వస్తున్న సినిమాల ప్రభావం నిజ జీవితంపై ఉంటుందని చెప్పటానికి గురుమూర్తి చేసిన హత్యే నిదర్శనం. మరోవైపు మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత గురుమూర్తిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచాలని భావిస్తున్నారు. మొత్తంగా ఒక క్రైమ్ థ్రిల్లర్కు ఏమాత్రం మించకుండా ఉన్న ఈ కథ యావత్ దేశాన్నే నివ్వెరపోయేలా చేసింది.